కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి బృందావనంలోకి వచ్చాడు. ఒకనాడు మాట ఇచ్చాడు కనుక బృందకి ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు. అందుకే ఆ రోజున ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, దీపాలు పెట్టడం అన్నీ కూడా క్షీరాబ్ది ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గర చేస్తారు. ఆ ఋతువులో తులసితో పాటుగా విశేషమైన అనుగ్రహాన్ని పరదేవతా స్వరూపంగా వర్షిస్తోంది కాబట్టి తులసి కోటలో ఉసిరి కొమ్మని కూడా గుచ్చి రెండిటి గాలిని పీలుస్తూ రెండిటికి కలిపి పూజ చేస్తారు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి ఇలా తులసమ్మకి ఉసిరమ్మకి కలిపి పూజ చేస్తారు కదా. ఇలా ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి. నేను వచ్చేసి ఇలా సింపుల్గా పూజ చేసుకుంటాను. పిండి దీపాలు విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి పిండి దీపాలు 7 వెలిగించేసాను. నెక్స్ట్ వినాయకుడు పూజ చేసుకున్నాను. నేను వచ్చేసి నాకు వచ్చినట్టుగా నాకు తెలిసిన పద్ధతిలో ఇలా పూజ చేసుకున్నాను. క్షీరాద్రి ఏకాదశి కదా, ఈ ఏకాదశి ప్రత్యేకం కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ప్రత్యేకంగా ఇలా పూజ చేసుకుంటారు కదా. సాయంత్రం పూట అలా ఇలా వచ్చేసి కొమ్మలు అది అమ్ముతారు కదా, ఉసిరి కొమ్మలు, అవి తీసుకొచ్చి నేను ఇంకా కుండీలో పెట్టేసుకొని పూజ చేసుకున్నాను. ఆల్రెడీ తులసి చెట్టు నేను కార్తీక మాసంలో కాదు, మా ఇంట్లో ప్రతిరోజు ఉంటుంది నా దగ్గర తులసి చెట్టు. ఆ తులసి చెట్టులోనే పెట్టేస్తాను నేను, రోజు పూజ చేసే తులసి చెట్టులోనే అది పెట్టేసి ఇలా పూజ చేసుకున్నాను. ప్రసాదం అది ఏమీ ప్రిపేర్ చేయలేకపోయాను. ఇంకా ఆవు పాలలో బెల్లం వేసేసి ఆవు పాలు పెట్టాను. ఇంకా స్వీట్స్ అవి ఉంటే అవి పెట్టాను, ఫ్రూట్స్ అవి. ఇంకా ఇవి వచ్చేసి ప్రసాదం, ఇంకా స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టేసి ఇంకా వెంకటేశ్వర నామాలు గీసాను నేను. ఇవి ముగ్గుగా వేసి గీసేసాను. ఇంకా నెయ్యి దీపాలు వెలిగించేసుకున్నాను అన్ని. ఉసిరికాయ దీపం వెలిగిద్దాం అనుకున్నా కానీ ఉసిరికాయలు దొరకలేదు, అవైలబిలిటీ లేవు. ఇంకా అందుకని ఉసిరి దీపాలు వెలిగించలేకపోయాను. పిండి దీపాలు, ఇవి మట్టి దీపాలు, ఇవే వెలిగించాను ఎక్కువ. ఇంకొచ్చేసి నేను వచ్చేసి ఇలా సింపుల్గా చేసేసుకున్నాను పూజ. ఇంకా ఈ సంవత్సరం వచ్చేసి పూజ ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. మీలో ఎంతమంది ఇలానే పూజ చేసుకుంటారు? ఈ ఏకాదశి రోజు తులసి చెట్టుని ఉసిరమ్మని కలిపి పూజ ఎంతమంది చేసుకుంటారు? మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేను వచ్చేసి ఇలా సింపుల్గా చేసేసుకుంటాను. ప్రతి ఇయర్ చేస్తాను ఈ పూజ. వచ్చేసి కార్తీక మాసంలో కంపల్సరీ చేస్తారు కదా, ప్రత్యేకంగా వచ్చే ఏకాదశి కాబట్టి కార్తీక మాసంలో కంపల్సరీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇలా పూజ చేసుకుంటారు కదా. ఈ సంవత్సరం వచ్చేసి కార్తీక మాసంలో నాకు కుదిరినప్పుడు అది పూజ చేసుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.